రాత్రి ఇక్కడ హనుమన్లు అన్న డీలర్ విజిట్ చేయడానికి రావడం జరిగింది. మాతో పాటు కూడా ఆయన అల్లుడు రావడం జరుగుతుంది. మన చేయడం జరిగింది. ఆ రిజల్ట్ ఎట్లా ఉంది ఎలా ఉంది అని తెలుసుకొని మంచి రైతులారా నమస్కారం. నమస్కారం విజయన్న గారు. మన మామ వచ్చేసి డీలర్ గారు నాకు ఫోన్ చేసి నిన్న సాయంత్రం వచ్చి ఇంకోపారి విజిట్ చెయ్యి, మొన్న వాడి నుంచి మంచిగా వచ్చింది అని చెప్పడం జరిగింది. మీరు కూడా వాళ్ళ అల్లుడు గారు మీరు చూసింది కదా రిజల్ట్ ఎట్లా ఉన్నది ఏమున్నది మీరు చెప్పండి, నేను చెప్పింది వేరే. బాగుంది, రిజల్ట్ అయితే బాగుంది. ఇప్పుడు ఈసారి కొడితే కూడా మనకు ఏర్పడుతుంది. ఒకసారి ఇంకోసారి కొట్టి రెండు స్ప్రేలు చేసి రెండు చేసినాం అన్నగారు. మీకు రెండు స్ప్రేలు చేస్తే విజయ్ అన్న గారు మీకు నచ్చిందా లేదా? లేదు, బాగుంది, నచ్చింది అన్నది వేరే, గుండెలకెళ్ళి చెప్పి నచ్చింది నచ్చింది నచ్చింది. ఏం చేస్తా ఇప్పుడు నచ్చకుండా మేమెందుకు మళ్ళీ రిజల్ట్ పంపిస్తాం. అదే నేను అంటున్నా ఏమంటే కొందరు రైతులు ఇప్పుడు నేనేం చేస్తా అంటే డైరెక్ట్ వచ్చి రైతుని అడిగేస్తా, రైతుకు ఎక్స్ప్లెయిన్ చేసి అంటే వేరే వాళ్ళని ఉద్దేశించి నేను ఏ మాట అనా. కొందరు ఏం చేస్తారంటే రైతుకు ఫస్ట్ ఏం చెప్తారు, అన్నా నువ్వు ఇట్లా మాట్లాడు, అన్నా నువ్వు ఇట్లా మాట్లాడు, అట్లా అదని చెప్తారు. నాకు అది కాదు, నేను డైరెక్ట్ గా నువ్వు చెప్పినా మేము ఇంటర్వ్యూ లేము. ఇప్పుడు ఏమైతే తెలుసా, ఇప్పుడు హోటళ్ళ కాడ గానీ ఎక్కడ పాన్ షాపుల కాడ గానీ ఏమంటారు తెలుసా, అరే గాడు వచ్చిండు నాకు చెప్పంటే చెప్పిన నేను, కానీ నాకేమంది అది కాదు. నేను డైరెక్ట్ రైతుని ఉన్నదా రైతు ఉన్నది ఉన్నది లేదని చెప్పి ఉంటే ఉన్నది లేకుంటే లేదు. ఇలా పొద్దుగల ఏమైతున్నాయంటే నేను యూట్యూబ్ లో పెడుతున్నా, ఇన్స్టాగ్రామ్లలో వాట్సాప్లలో పెడుతున్నా కాబట్టి మీకు రైతుకు రైతు నేను డైరెక్ట్ రైతుని ఏదో పసుకు ఎక్స్ప్లెయిన్ చేయమని నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా చెప్పు సార్ అట్లా చెప్పు సార్ అని రకమే కాదు. నేను డైరెక్ట్ వచ్చి అంటే రైతు దగ్గర మైక్ ఇస్తా. ఇక ఈ మోటు భాషతో కూడా నేను ఇది చేస్తాను. ఈ స్మూత్ భాష కూడా కాదు, రైతులకు మన తెలంగాణ భాష, మన ఆదిలాబాద్ ఏరియాలో వాడే భాషతోనే మనం మాట్లాడుకుంటాం. అంత భాష ఇదే భాషతో కూడా మన రైతు ఏ భాషతో మాట్లాడతారో నేను అదే భాషతో చెప్పగలుగుతా. స్మూత్ గా కూడా మనం మన మన ఉన్న భాషనే మనం ఇది చేస్తుంది. ఇప్పటికి కూడా ఏదన్నా ఇంతవరకు మీరు కొట్టిండ్రు మంచి ఈల్డింగ్ అనిపించింది మీకు. ఇంతవరకు పోయిన సంవత్సరం కూడా మంచి ఈల్డింగ్ వచ్చింది, ఆ సంవత్సరం కూడా ఈల్డింగ్ వచ్చింది. అందు విషయంగా ఈ సంవత్సరం కూడా మంచి రిజల్ట్ రావడంతో ఇంకా సంతోషంగా ఉన్నాడు. పూత కొద్దిగా బాగుంది, మందు కొద్దిగా తెచ్చి మంచిది. ఏది పూత బాగుంది కదా ఇప్పుడు. ఇప్పుడు అన్న ఇది లైట్ పూత ఉన్నది, అంటే లైట్ గా వచ్చింది. ఎందుకంటే ఇది మనం పతికట్టే వీకి చేసినాం కాబట్టి లైట్ గా. ఇప్పుడు ఎన్ని రోజులు అది అంటే ఒక నెల 100 దేశాలు అంటే 45 రోజుల శనగ. ఇది 45 రోజుల శనగ కాబట్టి దీనికి ఇప్పుడు వాటర్ పెట్టేసింది కదా, 3 వాటర్ తడిలైనాయి. దీనికి ఇప్పుడు ఇచ్చే మందులు ఏముంటాయంటే మంచి గ్రోత్ ప్రమోటరు, ఒక మంచి ఫంగిసైడ్, ఒక మంచి పురుగు మందు, ఒక మైక్రో న్యూట్రియన్స్ మంచిది. అది ఈ టెక్నికల్ గా ఇలా ఏం యూజ్ అవుతుంది, ఏ గ్రోత్ ప్రమోటర్ వాడితే మంచిది, ఏ ఫంగిసైడ్ వాడితే మంచిది అని ఆ చుంటి మందులు నేను మీకు రాసిస్తా. లేకుంటే వీలైతే నేను డీలర్ ఇలా వెళ్తా, ఆదిలాబాద్ కానీ అటు గుడియాత్నూరు కానీ వెళ్తే మంచి క్వాలిటీ అయిన మందులు డీలర్ని అడిగి ఎక్స్ప్లెయిన్ నాకు ఉన్న అనుభవంతో తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే రైతు ఇప్పుడు కొట్టి ఇంత సంతోషంగా ఉన్నాడు, ఇంకా సంతోషంగా ఉండాలి. ఈల్డింగ్ లో కూడా మంచి ఈల్డింగ్ రావాలి. నాతో అయినంత వరకు ఈల్డింగ్ కొరగా చేస్తున్నా. ఇందులో నేను రైతుకు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేది ఏది లేదు. ఇంత 100, 150, 200 మంది రైతులు ఉన్నారు కదా, డైరెక్ట్ రైతు దగ్గరికి వెళ్తున్నా, అన్న మీరు వాడింది కదా ఎట్లున్నది చెప్పండి, ఉన్నది చెప్పండి. నేను దానికి పుట్టించి ఒకటి కాదు రెండుకి 3 చెప్పని నేను ఏ రోజు కూడా చెప్పడం లేదు. నేను ఏ రైతు మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు నేను చెప్పినా కూడా మీరు ఏమవుతుంది అంటే రేపు పొద్దున మిమ్మల్ని ఇంకొక రైతు అడుగుతాడు, గాడొచ్చిండు గణేష్ గాడు చెప్పమన్నాడు, మేము చెప్పినాం, మాకేమంత ఇదైంది అట్లా రాదు అనే ఉద్దేశంతో నేను ప్రతి రైతు దగ్గర కూడా ఇది చెప్తున్నా. మనం వాడేది ఏముంటాయంటే అన్న ఇలా టెక్నికల్ గా ఇచ్చేది ఏముంటాయంటే ఇక్కడ వచ్చి ప్రధాన పోషకాల, సూక్ష్మ పోషకాలు, ద్వితీయ పోషకాలు ఈ లోపం ఏమన్నా ఉన్నదా, ఐరన్ మ్యాంగనీస్ జింకు లోపం ఏమన్నా ఉందా, ఇంకా ఫంగిసైడ్ లోపం ఏమన్నా ఉందా, మన గ్రోత్ ప్రమోటర్ ఎసుంటిది వాడాలా, ఏ క్వాలిటీది వాడాలా, ఎంత పర్సెంటేజ్ వాడాలా, ఇది చెప్పడం జరుగుతుంది. చేను నేను విజిట్ చేస్తున్నా అంటే
ఏదో వచ్చి విజిట్ చేసడం కాదు నాది. నేను విజిట్ చేస్తే ఇక్కడ ప్రాబ్లం ఏమున్నది, ఏ ఫంగిసైడ్ వాడాలా, ఏ పురుగు మందు వాడాలా, క్వాలిటీ వాడన్నా, తక్కువ రేట్ల వాడన్నా అనే రకంతో నేను విజిట్ చేయడం జరుగుతుంది. ప్రతి చేనులో కూడా అన్న నేను ఇచ్చింది ఏమవుతున్నదంటే, నేను విజిట్ చేసి అక్కడ ప్రాబ్లం ఏమున్నదో అక్కడ చెప్పి ఇవ్వడం జరిగితే మంచి రిజల్ట్ కనిపిస్తున్నది. నేను ఇచ్చిన చేనులలో మాత్రం మంచి రిజల్ట్ ఉన్నాయని ప్రతి రైతు చెప్తున్నాడు. రైతు చెప్పుకొని కూడా నాకు ఎన్నో కాల్స్, ఫోన్స్ వస్తున్నాయి. అన్న మా చేను చూడు, అన్న మా చేను చూడు, ఎక్కడి నుంచి వస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి వచ్చినాయి 4-5 ఫోన్లు. వాళ్ళకి నాకేమో అంతంత మరటి వస్తుంది, అంతంత మరటి అంతంత హిందీ వస్తుంది. వాళ్ళు మా చేను వచ్చి చూడు అన్న, మాది ఇటు మిర్చి ఉన్నది, మా ఏరియాలో మంచిగా ఇది ఉన్నది, మిర్చికి కూడా మీ దగ్గర మంచి మందులు ఉన్నాయా అని ఇట్లా చెప్పడం జరుగుతుంది. నేను యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ ఇది మనం వీడియోలు డౌన్లోడ్ మనం పెట్టడం జరుగుతుంది. పెట్టడంతో ఆల్ ఇన్ వన్గా ఎక్కడెక్కడ చేరుతున్నదో అక్కడక్కడ రైతులు మాత్రం నాకు కాల్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పటికి కూడా నేను రైతులకు, ప్రజలకు కానీ మన పబ్లిక్ కానీ చెప్పడం ఏమి అంటే, నేను యూట్యూబ్లో ఏదైతే వీడియోలు పెడుతున్నానో, వాట్సాప్లో పెడుతున్నానో అవి కొద్దిగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా ఇది చేస్తే రైతులకు మేలయ్యే అవకాశం చాలా ఉంది. కాబట్టి నేను దయచేసి చెప్పడం జరుగుతుంది. నా యూట్యూబ్ ఛానల్ని రంగం వ్యవసాయ ప్రేమికుడు అని ఉంటుంది. ఏ చిన్న నా రైతుతోని ఏ చిన్న మాట అయినా, రైతుతోని ఏ చిన్న రిజల్ట్ ఉన్నా, ఎంత పెద్ద ఇది రిజల్ట్ వచ్చినా, ఎంత చిన్న రిజల్ట్ వచ్చినా కూడా ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. రైతు నేను మాట్లాడుకోవడం జరుగుతుంది. అందు విషయంగా నేనేమంటున్నానంటే, నా ఉన్న ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా షేర్ చేయగలరని రైతులారా, ప్రజలారా దయచేసి నేను మీకు చెప్తున్నా. నా యొక్క మనవి. దండాలు.